వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదని పెద్దలు చెప్తుంటారు. అయితే ఇప్పుడు పాలల్లో కూడా కల్తీ చేస్తున్నారు, డేంజర్ కెమికల్స్ కలుపుతున్నారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గతంలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా పాడి రైతులు వారే స్వయంగా పాలు తీసుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి లీటర్లు, అర లీటరు ఇలా వేసేవారు. అయితే రాను రాను పాల కేంద్రాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఈ పాడి రైతులందరూ ఇప్పుడు పాలను తీసుకెళ్ళి పాల కేంద్రాల్లో వేస్తున్నారు. వారు ఇతర కంపెనీలకు పంపిస్తూ అక్కడ నుంచి ప్యాకెట్ల రూపంలో పాలు, పెరుగు వస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలలో ఈ పాలను కల్తీ చేస్తూ డేంజర్ కెమికల్స్ కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. వీటి వలన ఈ కల్తీ పాలు తాగడం వలన గ్యాస్ ట్రబుల్ సమస్యలు, క్యాన్సర్, అలాగే పిల్లలకైతే ఎదుగుదల లోపం జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు కూడా చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. మన సమాజంలో ప్రస్తుతము ప్రజలు తినే ప్రతి వస్తువులో కల్తీ ఉంది, అది అందరికీ తెలుసు. కానీ ఈ కల్తీ వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉంటాయి. ఎక్కువగా ఒక్కోసారి విజిలెన్స్ అధికారులు వారికి సమాచారం వచ్చినప్పుడు కల్తీ వస్తువులు తయారు చేసే కంపెనీలపై దాడులు చేస్తారు, ఒకటో రెండో కేసులు నమోదు చేస్తారు. తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు కల్తీ చేస్తూనే ఉంటారు, అవి మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి, మనం తింటూనే ఉంటాం. కానీ ఈ కల్తీ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టడానికి రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదని ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉంటారు. కల్తీ వస్తువులు తినడం వలన ప్రజలు ఎన్ని రోగాల బారిన పడుతున్నారో డాక్టర్లకు మాత్రమే తెలుసు. అందుకే డాక్టర్లు ప్రజలు చికిత్స కోసం వెళ్ళినప్పుడు వారికి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఫలానా వస్తువులు ఎక్కువగా తినద్దు, ఈ వస్తువులు తినండి, కాయగూరలు తినండి, ఆకుకూరలు తినండి అని సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ కారం పొడి కావచ్చు, ధనియాల పొడి కావచ్చు, మిరియాల పొడి కావచ్చు, అల్లం పేస్ట్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. అయితే వీటిల్లో రకరకాల వాటిని కల్తీ చేస్తారని వాటిలో అనుభవం ఉన్న వారికి మాత్రమే తెలుసు, వాటి గురించి తెలిసిన వారికి మాత్రమే తెలుసు. అయితే అవి అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటిని ఎలా అరికట్టాలి అనే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్యారంటీగా చెప్పవచ్చు. రైతులు పండించే విత్తనాలు కల్తీ, ప్రజలు తినే ఆహారంలో కల్తీ, ప్రతిదీ కల్తీ అయిపోతుంది. దీనివలన ప్రజలు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. రాజకీయ పార్టీలు మాత్రం ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని గొప్పలు చెప్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి పట్టించుకోరు. చాలా వరకు కల్తీ ఆహారం తినడం వలన చాలామంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. పేగు పొక్కి, గ్యాస్ట్రిక్తో, అల్సర్తో ఇలా పలు రోగాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కల్తీ వ్యాపారాలు జరగకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మాత్రం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అధికారులు పాలల్లో కల్తీ చేస్తున్నారని గుర్తించారు. రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామంలో పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కల్తీ పాల తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టారు. పాల చిక్కదనం కోసం వినియోగిస్తున్న మిశ్రమాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాల తయారీ కేంద్రాలను సీజ్ చేశారు. టెస్టుల కోసం కల్తీ పాలను ల్యాబులకు పంపారు. రిపోర్ట్లు వచ్చిన వెంటనే కల్తీ వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆ సైడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 మందిని పాలల్లో కల్తీ చేసే వ్యాపారులను అధికారులు గుర్తించారు. అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అనంతపురంతో పాటు ఆ చుట్టూ గ్రామాల ప్రజలు 80% కల్తీ పాలు తాగుతున్నారని అధికారులు గుర్తించారు. పాల డైరీలో తయారయ్యే పాల ప్యాకెట్లు కూడా కల్తీ చేస్తున్నారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. త్వరలోనే వీళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా పాలల్లో కూడా కల్తీ చేస్తున్నారు.
కాబట్టి ప్రజలందరూ పాలు కొనే సమయంలో కూడా జాగ్రత్తగా గమనించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే అనారోగ్యాల బారిన పడక తప్పదు.